పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్ సర్లా కేతినేని గారితో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు, అంటే వెనుకంజ వేస్తుంది, భయపడుతుంది, ఓటమి భయం బీజేపీకి పట్టుకుంది అని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? బీజేపీకి ఎప్పుడు కూడా ఓటమి గెలుపు మీద ఎప్పుడూ భయం ఉండదు. గెలుపుతో పైకి వెళ్ళము, ఓటమితో భయం ఉండదు. 2 సీట్లతో ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా రావటం బీజేపీ అన్నది చిన్న విషయం కాదు. ఎందుకు అంటే గెలుపు కోసం కాదు, మేము డెవలప్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీరు అన్నారు క్యాండిడేట్ పెట్టడానికి క్యాండిడేట్ పెట్టడం కాదు, మా కమలం గుర్తే క్యాండిడేట్. అదే ప్రజలు మన నమ్మేది. ఆ గుర్తు కింద మేము ఒక క్యాండిడేట్గా ఉంటామే తప్పితే కమలం గుర్తు కోసం ఈరోజు ప్రజలు ఎప్పుడొస్తారు మీరు అని అడుగుతున్నారు. ఎవరిని పెట్టినా కమలాన్ని ఖచ్చితంగా గెలిపిస్తారు భారతీయ జనతా పార్టీ. అలాంటి భయం అలాంటిది ఉండదు ఎప్పుడు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థిని ప్రకటించారు, అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అభ్యర్థిని ప్రకటించారు, మరి బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రకటించలేదని? ఇప్పుడు కాంగ్రెస్ వారు అభ్యర్థిని ప్రకటించారు, సంతోషం. కానీ వారు చెప్పిన పథకాలు ఏదైతే మాట ఇచ్చారో మన ముఖ్యమంత్రి గారు ఎక్కాక ఆ పదవి నుంచి వారు ఇచ్చిన పథకాలకి ఇప్పుడు ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్తారు అన్నది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆ జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ అంతకుముందు ఎంఐఎంలో ఉండడం జరిగింది. ఎంఐఎం నుంచి ఈరోజు కాంగ్రెస్, అంటే ఎంఐఎం వారు అలాగే బీఆర్ఎస్ వీరందరూ ఒకటే కోవకు చెందిన వాళ్ళు కేవలము ఓన్లీ ఓట్లు, ఎలక్షన్లు, సీట్ల కోసం పోరాడతారు. భారతీయ జనతా పార్టీకి ఒకే సిద్ధాంతం ఏంటంటే మన దేశం, మన రాష్ట్రం, మన కాన్స్టిట్యున్సీ, మన పోలింగ్ బూత్ డెవలప్మెంట్ ఉందా లేదా, మౌలిక సదుపాయాలు ఇవ్వగలవా లేదా, దట్ ఈస్ ద ఎజెండా. ఆ ఎజెండాని మేము ఏది చెప్పామో అది చేశాము. ఎక్కడా కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మీరు అక్కడ రోడ్లు చూడండి, డ్రైనేజ్ సిస్టమ్ చూడండి, అలాగే పథకాలు చూడండి. గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఎంతమందికి అందినాయి. చాలామంది భయము అన్నది భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ లేదు. క్యాండిడేట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సింబల్ ఈజ్ ఇంపార్టెంట్. వి రెస్పెక్ట్, వి ఎప్పుడూ కూడా దేశం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, తర్వాతే వ్యక్తి. అదే మా సిద్ధాంతం. ఆ సిద్ధాంతంతో మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా బీజేపీ ఎవరు వచ్చినా ఆ సింబల్కి మేము ఉంటాము, మీరు రండి అని మనం ఆహ్వానించడమే దాని ఆన్సర్. అది ఓటు రూపంలో ఖచ్చితంగా ప్రజలు చూపిస్తారు. మైనారిటీ ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయని బీజేపీ కొంచెం ఆలోచిస్తుంది అంటున్నారు. జూబ్లీహిల్స్లో మైనారిటీ అంటే ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా అని. అసలు మైనారిటీ ఓట్లు 50% ఓట్ పర్సంటేజ్ అండి. పోయినసారి ఎంత పడ్డాయి? 25,000 ఎంతో పడ్డాయి ఎంఐఎం వారికి. అంటే మరి కనుమ వాళ్ళు మైనారిటీ 1,00,000 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే మైనారిటీలో కూడా ఈరోజు మహిళలందరూ కూడా ఏదైతే త్రిబుల్ తలాక్ తీసుకున్నారో ఆ త్రిబుల్ తలాక్ మీద నరేంద్ర మోదీ గారు చేశారు అని చెప్పి ప్రతి ముస్లిం మహిళ కూడా ఈరోజు హారతి పళ్ళతో, యూపీలో మహిళలు ముస్లిమ్స్ లేరా? అక్కడ లేరా? ఎలా పడ్డాయి? ఎప్పుడు కూడా ఏ వ్యక్తి అన్నా సరే సమాజం బాగుండాలి అనే వ్యక్తి ఎవరన్నా కూడా సమాజంలో మంచి చేసే వాళ్ళకే ఇస్తుంది ఓటు. అది ఎవరన్నా కానివ్వండి, అది ముస్లిం అవనియండి, ఎవరైనా కూడా. అదే ముస్లిం మహిళ కూడా త్రిబుల్ తలాక్ మీద వారు సంతోషంగా ఈరోజు వాళ్ళ హక్కుతో బ్రతుకుతున్నారు. ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఖచ్చితంగా వేస్తారు. 25,000 ఓట్లు ఎందుకు పడ్డాయి? మరి మీరు అన్నట్టు 80,000 ఓట్లు ఉండుంటే 80,000 ఓట్లు మొత్తం ఏకదాటిగా పడిపోయి గెలిచిపోవాలి కదా ఎంఐఎం గెలవాలి. అంతకుముందు కాంగ్రెస్ ఏదైతే పొత్తు ఉందో ఇంక్లూడింగ్ అదేంటంటే బీఆర్ఎస్ కూడా ఒకసారి ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది. వీరందరూ కూడా ఒకటే జెండా, బట్ పేర్లు వేరు, ఒకటే దాని కిందే పనిచేస్తారు. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎవరితో కలవబోదు. ఎందుకు కలవబోదు అంటే వారు మా సిద్ధాంతాల్లోకి ఎవరన్నా వచ్చి మేము ఆ సిద్ధాంతానికి కట్టుబడతాము అనే వాళ్ళని తీసుకుంటామే తప్పితే వారి సిద్ధాంతంలోకి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెళ్ళదు. కాబట్టి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఖచ్చితంగా మెజారిటీతో ప్రజలు వెయిట్ చేస్తున్నారన్నది ఫ్యాక్ట్. దాన్ని మేము ఎవరిని ప్రకటించినా ఆ సింబల్కి ఇస్తారనే నమ్మకం మాకు. అంతకుముందు మాధవిలత పేరు వినిపించింది. మాధవిలతను ఒక 2 months ముందు నుంచి కూడా ఆవిడ అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చింది. మంచి కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంది. అప్పుడు అడిగినప్పుడు చెప్పింది మాధవిలత, టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తానని. ఇప్పుడు ప్రస్తుతం మాధవిలత ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఎవరు పోటీ చేయబోతున్నారు? ఒక మహిళనా లేకపోతే పురుషుడా? ఎవరు పోటీ చేస్తారు జూబ్లీహిల్స్ నుంచి? ఇక్కడ అదే చెప్తుంటా, వ్యక్తి ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇదే ఫ్యాక్ట్.
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తెలుసున్న ఒక బూత్ కార్యకర్త కూడా ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా పోటీ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. క్యాండిడేట్ ఈజ్ అ పార్ట్, ఒక భాగం. క్యాండిడేట్ అన్నది ఒక భాగం. కనుక 80% ఆఫ్ ద భాగం ఈజ్ బీజేపీ సింబల్, ప్రధానమంత్రి గారి డెవలప్మెంట్. అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, మా లీడర్స్ అందరూ ఏం చేశారు, మా రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్పారు. మొన్న బీసీ గురించి మాట్లాడడం జరిగింది. బీసీ గురించి ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పారు. ఏమని? రిజర్వేషన్స్ ఈ విధంగా కుదరదు, అలాగని బీసీలకు వ్యతిరేకం కాదు, న్యాయబద్ధంగా జరుగుతుంది అని. కేవలం అవన్నీ తెలుసు, వారికి తెలీదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలీదా రిజర్వేషన్స్ ఎలా ఉంటాయన్నది వారికి తెలీదా? కేవలము ప్రజలని ప్రలోభపెట్టి వారిని మభ్యపెట్టి మేము వారికి ఉన్నాం వీరికి అసలు ఏ పథకం అవలంబించారు? అదే ఎస్సీ కమిషన్ ఏమైంది, బీసీ కమిషన్ ఏమైంది? తెలంగాణ రాష్ట్రంలో అసలు బీసీ కార్పొరేషన్ నడుస్తుందా? దానికి ఏమన్నా ఫండ్స్ ఉన్నాయా? మరి మేము బీసీలకు మద్దతు ఇస్తాము అంటే బీసీలు మాత్రం ఎట్లా నమ్ముతారు? అసలు బీసీ కార్పొరేషన్లో ఏం ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళ డెవలప్మెంట్కి ఏం వాడారు? కేవలం ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా ఎన్నికల ప్రణాళికలే తప్పితే రియల్గా గ్రౌండ్ లెవెల్ పనులు చేసినప్పుడే ప్రజలు మనల్ని హర్షించి మనకు ఓటేస్తారు. ఇది ఖచ్చితంగా జరగబోతుంది. రేపు జూబ్లీ హిల్స్లో కూడా అదే జరగబోతుంది.